రాజ్ న్యూస్ ఇక డీటెయిల్ చూస్తే జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రఘునాథపల్లె మండలం గోవర్ధనగిరి దర్గా సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతులను హనుమకొండ నయీం నగర్ కు చెందిన హబీబా హఫ్సా అసాదుద్దీన్ గా గుర్తించారు. బాధితులు కర్ణాటకలోని గుల్బర్గా నుంచి హనుమకొండ నయీం నగర్ కు వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో కారులో 6గురు ప్రయాణిస్తుండగా ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరో 4గురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. కళ్ళెదుటే ఇద్దరు యువతీ యువకులు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్ చెప్పండి, ప్రస్తుతం ఆ రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది? ఇప్పుడు అక్కడున్న ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంది? గంగోత్రి, జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి దర్గా సమీపంలో ఒక కారు అదుపు తప్పి రోడ్డు బయటకు దూసుకుపోవడం జరిగింది. కారులో మొత్తం 6గురు ప్రయాణిస్తున్నారు. వీరంతా కూడా గుల్బర్గా నుండి వరంగల్ కు వస్తుండగా ఇది రోడ్డు ప్రమాదం తెల్లవారుజామున అయితే చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో కారు ఒక్కసారిగా డ్రైవ్ చేస్తున్న వ్యక్తి అదుపు తప్పడంతోనే కిందికి వెళ్లి పల్టీ కొట్టి చెట్టుకు ఢీకొండిందని వారు చెప్తున్నారు. ఈ యొక్క ప్రమాదంలో హబీబా హఫ్సా అసదుద్దీన్ అనే ఇద్దరైతే అక్కడికక్కడ మృతి చెందారు. ఈ హబీబా హఫ్సా వారి యొక్క తండ్రి కార్ డ్రైవింగ్ చేస్తున్నామని చెప్తున్నారు. మిగతా 4గురికి కూడా ఎలాంటి గాయాలు కాదు, చిన్న దెబ్బ కూడా జరగలేదు. ఇద్దరు మాత్రం తీవ్ర గాయాలతో అయితే మృతి చెందడం జరిగింది. ఒక పక్క డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి కూడా ఎలాంటి గాయాలు కూడా తగలలేదు. కానీ ఇద్దరు మాత్రం తీవ్ర గాయాలతో మృతి చెందడం కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ యొక్క మృతురాలి తండ్రి డ్రైవింగ్ లో ఉన్నానని చెప్తున్నాడు. అనుకోకుండా బండి అదుపు తప్పడంలోనే ఈ ప్రమాదం జరిగిందని తనే డ్రైవింగ్ చేస్తున్నానని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ 2 మృతదేహాలని జనగామ ఏరియా హాస్పిటల్ కి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం అనంతరం వారి బంధువులకి అప్పచెప్పున్నారు. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. గంగోత్రి. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.